ప్రస్తుతం మనం మీరు అనుకున్నట్టుగా మరొకసారి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఫోన్లో అందుబాటులో వచ్చారు కాబట్టి ఫస్ట్గా మేము ఒకసారి మన వెంకటరెడ్డి గారికి రామ్మోహన్ గారికి క్షమాపణ కోరుతున్నాను. అయితే కొంచెం ఇది సమయాపులవన ఇంకోటి ఏంటంటే అక్కడ జామర్స్ ఉండడం వల్ల శ్రీహరి యాదవ్ గారు ఏదైతే ఉన్నారో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అవపడుతుంది. అందుకోసమే శ్రీహరి యాదవ్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? ప్రస్తుతం ఏదైతే మన కార్తిక్ గారు చెప్పారో రెండే అంశాలు కాళేశ్వరం సంబంధించి తప్పు పట్టట్లేదు. కాళేశ్వర ప్రాజెక్టులో నిర్మాణంలో మాత్రం ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతినే మనం ప్రశ్నిస్తున్నాము అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పియర్స్ ఏదైతే 2 పియర్స్ ఉంగిపోయానో ఆ పియర్స్కు సంబంధించిన అంశాలను లేవనెత్తుతాను. డిపిఆర్ ప్రజెంట్ చేయడానికి ఎందుకు మీరు తడబాటయ్యారు? అక్కడ ఎందుకు డిపిఆర్ ప్రజెంట్ చేయలేకపోయారు? 9 నుంచి వెళ్ళి ఎందుకు దీన్ని మార్చారు ఆ డిజైన్ను? ఇంకోటి ఆమోదం ఎవరిచ్చారండి? ఎవరైతే అక్కడ సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ ఆమోదం దీనికి పొందిందా అనేది, ఇంజనీర్స్ ఏం చేశారు అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం. ప్రస్తుతం అయితే 2 ఏదైతే అంశాలు లేవనెత్తారో కార్తిక్ గారు, ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మొదట అందరూ సారీ అన్న, ప్యానెల్లో ఉన్న మిత్రులకి కొంచెం ఇబ్బంది కలిగి ఉంటే సారీ. ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర ఉన్న టెక్నికల్ చర్చ అంతా కూడా మిత్రులారా, చర్చ అంతా కూడా ఇంతకుముందు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టుగా అక్కడ చర్చ అక్కడ కాకుండా ఇక్కడ ఎందుకు కట్టిర్రు, రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనే విషయంలో ఈ సిటీ సొంత నిర్ణయం తీసుకున్నది కాదు, నీటి లభ్యతకు సంబంధించిన విషయం. తెలంగాణకు ఒక అవసరమైనటువంటి నీటి వనరులకు కావాల్సినటువంటి 240 టీఎంసీల వినియోగం అవుతుందో 140 టీఎంసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్తున్నాను, కాళేశ్వరం అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పిన 2 పిల్లర్లు అంటే ఇంటి పిల్లర్లు కాదు, బ్రిడ్జ్ పిల్లర్లు కాదంటుండే. నిజమే, ప్రాజెక్టు బరాజుకు సంబంధించిన పిల్లర్లే, కానీ కేవలము మొత్తం కాళేశ్వరంలో మళ్ళీ చెప్తున్నాము 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21కి సంబంధించినటువంటి పంప్ హౌసులు, 1540 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 200 పైసల కిలోమీటర్ల యొక్క టన్నెల్స్, 90 కిలోమీటర్లకు సంబంధించి ప్రెషర్ మైన్స్, ఇవన్నీ కలిపితే ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో అది ఏదైనా ఉంటే నిర్మాణపరమైన టెక్నికల్ సంబంధించినటువంటి ఆ సంస్థ నిర్మాణ సంస్థ రెడీగా ఉంది చేయడానికి. ఎన్డీఎస్ఏ కూడా దాన్ని సవరించి రిపేర్ చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకోవచ్చు అని చెప్పింది. మొదటి నిర్ణయం మిత్రులు అడిగినట్టుగా అసలు ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం అనే దానికి నీటి లభ్యతనే కారణము. ప్రాణహితలో దగ్గర ఇప్పుడు కట్టినటువంటి ఏదైతే మనం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి కాడ జరిగినంత లిఫ్ట్ అంటే నీటి లభ్యత అనేది కీలకం. ప్రాజెక్టులకి బరాజులకి నీటి లభ్యతనే కీలకం. అక్కడ నీటి లభ్యత ఉంది, ఇక్కడైతే అనివార్యంగా ప్రాజెక్టు కోసము ముంపుగా ఉన్నటువంటి మహారాష్ట్ర అనుమతులు అవసరము, నీటి లభ్యత అవసరము, వినియోగం అవసరము. ఇవన్నిటితో పోల్చినప్పుడు ఇక్కడికంటే అక్కడ ఉంటుంది వ్యాప్తం. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి సంస్థ ఏతుందో ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు అక్కడ నీటి లభ్యత ఉంది అని. అట్ ది సేమ్ టైం సిడబ్ల్యూసి మీకు ఇవాళ ఆ పత్రాలు అన్ని కూడా మిత్రమా నేను మీకు మళ్ళీ మీకు కూడా నేను పంపుతాను. ఈ రోజు కూడా మొన్న హరీష్ రావు గారు కానీ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేవలం నోటి మాట చెప్పడం కాదు, దానికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఆ వ్యాప్కం ఏదైతే అనుమతులు ఇచ్చిందో వాళ్ళు కానీ మిగతా మొత్తం క్యాబినెట్ ఎందుకు అక్కడికి పోయిందనే విషయం కానీ మహారాష్ట్ర తోటి ఉన్నటువంటి ఆ ఒప్పందాలకు సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అన్నీ అధిగమించి పూర్తి స్థాయి చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా ఎలాంటి వివాదాలు లేని ఈ దేశంలోనే ఒక్క అనుమతి కూడా తక్కువ లేకుండా అన్ని ఎలాంటి వివాదాలు లేకుండా కట్టినటువంటి యాదవ్ గారు ఎన్ని స్ట్రాటజికల్ గా మీరు అన్ని లెక్కలు చెప్పారు, ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని ఎక్కడ అవన్నీ అనే ప్రతి ఒక్కటి కరెక్టే. కానీ అక్కడ కుంగిపోయిన విషయం మాత్రం వాస్తవమా కాదా ఆ విధం మీద మనం చర్చ జరుపుదాం. ఆ విషయం మీద అవినీతి జరిగిందని మీరు, అవినీతి కాదు అక్కడ లోపాలు ఉన్నాయని మీరు అంటే నిర్మాణ లోపాలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా బరాజులలో ఇప్పుడు మనకు ఉనికిలో ఉన్న నాగార్జునసాగర్ కానీ పోచంపాడు కానీ మొన్న వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి కానీ ప్రాజెక్టులు వినియోగంలోకి అమల్లోకి వచ్చే ముందు ఇట్లాంటి చిన్న లోపాలు ఉంటాయి, వాటిని సవరించుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యం